ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 109వ అధ్యాయం 21వ వచనము. యెహోవా ప్రభువా, నీ నామము బట్టి నాకు సహాయము చేయము, నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చేయము, నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నా పాము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. నా కొండ నా కోట నువ్వే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయదుర్గము నీవే. కీర్తన గ్రంథం 79వ అధ్యాయం 9వ వచనం. మా రక్షణకర్త ఒక దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము, నీ నామమును బట్టి మా పాపమును పరిహరించి మమ్మను రక్షింపుము. కీర్తన గ్రంథం 143వ అధ్యాయం 11-12 వచనంలో. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. నేను నీ సేవకుడు, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము, నా ప్రాణమును బాధపరచు వారినందరినీ నశింపచేయుము. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 7-9 వచనంలో. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలో నువ్వు వారికి త్రాగించుచున్నావు, నీ యొద్ద జీవ ఊపుట కలదు, నువ్వు వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 3వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెద్దలు నేను స్తుతించును. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు, నీకు మొరపెట్టు వారు అందరి ఎడల కృపా అతిశయం గలవాడువు. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 15వ వచనం. ప్రభువా నువ్వు దయాదాక్షిణ్యములు గల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపా సత్యములతో నిండిన వాడువు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 16వ వచనము. యెహోవా నీ కృప ఉత్తమమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 149వ వచనం. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము, యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు తండ్రి. మీరు కృప కలిగిన దేవుడు తండ్రి, మీ అందరి భయభక్తులు కలిగి నేను మహిమపరచవలసిన శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమలో కృపను బలపరచమని చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.